ఎవరు కూడా ఉమ్మడి ప్రచారంతో అనుకూలంగా నిర్వహిస్తున్నారు. అది కూడా గోదావరి జిల్లాలో నియోజకవర్గం. అక్కడ వారి ప్రసంగాన్ని కూడా మనం చూసాం. ఏంటి ఎక్కువగా గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తుంది. అందులో మీ పార్టీ అధినేత కూడా గోదావరి జిల్లాల నుంచే పోటీ చేస్తున్నారు కదా, ఎందుకంటే ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కువ గోదావరి జిల్లాలో అంటే గోదావరి జిల్లాలో జనసేనకు పట్టు ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో కూడా ఎక్కువ ఓట్ బ్యాంకు గోదావరి జిల్లాల నుంచే వచ్చింది. స్థానిక సంస్థల్లో కూడా ఎక్కువ ఎంపీటీసీలు అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో తూర్పు గోదావరిలో 169 పైగా ఎంపీటీసీలు గెలవడం జరిగింది. అలాగే జడ్పీటీసీ ఒకటి, అలాగా ఎక్కువ శాతం ఉభయ గోదావరి జిల్లాల్లోనే జనసేన ఓట్ బ్యాంకు 35% ఉంది. మిగతా ఓవరాల్ గా రాష్ట్రం అంతా 18% ఉందని చెప్పి అధ్యక్షుల వారు ఒకసారి ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్ మారాలంటే గోదావరి జిల్లాలో ఉన్న చైతన్యమే మారుస్తుంది అనేది మొదటి నుంచి ఉన్న నానుడే. ఇక్కడ చైతన్యం మొదలైతే రాష్ట్రం అంతా వ్యాపిస్తుంది. సో ఎక్కువగా గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, వాళ్ళలో ఎక్కువ శాతం అంటే ఇప్పుడు గత ఎన్నికల్లో సపోర్ట్ చేయకపోయినప్పటికీ ఇప్పుడు స్థానిక ఎన్నికల దగ్గర నుంచి ఎక్కువ మంది సపోర్ట్ మాత్రం జనసేన వైపు ఉంది. అందుకనే ఎక్కువ స్థానాలు కూడా అక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫోకస్ అక్కడే పెట్టారు. రెండు జిల్లాలు క్లీన్ స్వీప్ చేయాలి కూటమి అనేది టార్గెట్ గా పనిచేస్తుంది. ఈ రెండు జిల్లాలు కనుక ఎలర్ట్ అయితే అటువైపు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇటువైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అది నెల్లూరు వరకు కూడా కొనసాగుతుంది. ఆ రాయలసీమలో ఎటు కొంచెం జనసేన ఓట్ బ్యాంక్ కొంచెం తక్కువ, అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి శివపార్వతి గారు, మీ పార్టీ అధినేత కూడా ఒకసారి అన్నట్టు విన్నాను, గోదావరి జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళకూడదని. ఎందుకు అంత నిక్కచ్చిగా చాలా టార్గెట్ పెట్టుకున్నారు? ఎందుకంటే అక్కడ జిల్లాలో ముఖ్యంగా కాకినాడ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ అని ఒక తిమింగలం ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అనేది వైసీపీ ఒక రౌడీజాన్ని బాగా తీసుకొచ్చి గోదావరి జిల్లాలో కూడా కడప రాజకీయానికి శ్రీకారం చుట్టారనమాట. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ దౌర్జన్యం ఎక్కువైపోయింది. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అటాక్ చేయడం, కేసులు పెట్టించడం, సామాన్యులు ఎవరిని బ్రతకనిచ్చే పరిస్థితిలో లేదు. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ అయితే బయటకు వచ్చి డైరెక్ట్ గా సవాల్ చేసే పరిస్థితి. నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడ్డా కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా ఓడిస్తాను అని సవాళ్ళు. ఇలాగా అంటే ప్రతిపక్షాలు అనేవి లేకుండా చేయాలా, ఏకపక్షంగా మనం ఏకపక్ష నిర్ణయాలు నియంత్రిత పోవాలా, మనం ఏది చేస్తే అదే రైటు. ఇప్పుడు ఏ రకంగా పోర్టులను గనక ప్రైవేటైజేషన్ చేసి ఏ రకంగా పోర్టుల ద్వారా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందో మనం చూస్తానే ఉన్నాం. బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసి పక్క దేశాలకు ఏ రకంగా పందికొక్కులాగా పడి తింటున్నారో అర్థమవుతుంది. ఇంత అవినీతి చేస్తూ కూడా మళ్ళీ ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, కొట్టడం, ఒక రకంగా ఎలా అంటే ఆయన ఒక హిట్లర్ లాగా అక్కడ జిల్లాల మీద ప్రభావం చూపించాలని అనుకుంటున్నాడు. ముందు ముఖ్యంగా ఆ దూకుడికి అడ్డుకట్ట వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే ప్రస్తావించారు. మొన్న కూడా ఒక డెకాయిట్ ఉన్నారు ఇక్కడ అని చెప్పి అతను నేను పిఠాపురంలోనే ఉంటాను అని మొన్న కూడా కళ్యాణ్ గారి మీద బ్లేడ్ బ్యాచ్ ఒకటి దాడి చేయడం కూడా జరిగింది. సో ఇట్లాగా కళ్యాణ్ గారు ఏ మీటింగ్స్ కి వెళ్ళినా అక్కడ కిరాయి మోగలను పంపించడం, ఈ ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి చేసే అరాచకాలకు అసలు అంతులేదన్న. ముందు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే గానీ పై స్థాయి వాళ్ళకి కూడా బుద్ధి రాదని చెప్పి ముందు అర్జెంట్ గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని క్లీన్ స్వీప్ చేసి పంపించాలి అనేది ఒక ప్రధాన ఎజెండాగా ఉంది. ఓకే 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 శివపార్వతి గారు. వేణుగోపాల్ గారు ఏంటి శివపార్వతి గారు చెప్పారు, పూర్తి స్థాయి దృష్టి అనేది గోదావరి జిల్లాల మీద పెట్టామని.